హల్లెలూయా. మంచిదండి. దేవాతి దేవుడు మనందరినీ కూడా బలపరిచే దేవుడిగా ఉన్నాడు. తన కాపుదలతో మనందరినీ కూడా బలపరుస్తున్నాడు. కృప వెంబడి కృపను చూపుతూ ఉన్నాడు. రక్షణ జీవితంలో కొన్ని సందర్భాల్లో బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా వాటన్నిటిని ప్రభువే తొలగించి ఆధ్యాత్మిక ఆనందము వైపునకు ప్రభు మనందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందును బట్టే మనము ఎంత సంతోషంగా ప్రభువుని ఆరాధించడానికి, ఆయన నామమును గణపరచడానికి ఈ సన్నిధిలోనికి మనం వచ్చి ఉన్నాం. అయితే అనేక మంది బిడ్డలు ఈ ఆనందాన్ని పొందలేకపోతున్నారు. అనేక కుటుంబాల వారు రక్షణ అనే ఆనందాన్ని లేదా ప్రభువుని స్తుతించుట ద్వారా, గణపరచుట ద్వారా, ఆయన నామమును మహిమ పరచుట ద్వారా వచ్చే ఆనందాన్ని చాలా మంది కూడా కోల్పోతూ ఉన్నారు. వారికి రకరకాలైనటువంటి కారణాలు ఉండొచ్చు. ఎందుకు రక్షణ పొందలేకపోతున్నారో, లేకపోతే ఎందుకు ప్రభువుని మనసారా స్తుతించలేకపోతున్నారో రకరకాల కారణాలు వారికి ఉండొచ్చు. కానీ ఆ కారణాలన్నిటినీ పక్కన పెట్టి రక్షణ తీసుకొని ప్రభువుని మనసారా స్తుతించగలిగినట్లయితే నిశ్చయముగా ఆ ఆనందము కంటే వేరే ఏ ఆనందాన్ని వారికి చూడలేరు. అంటే రక్షణ ద్వారా వచ్చేటటువంటి ఆనందము ముందు మరొక ఏ ఆనందము కూడా ఏమండి సరిపోల్చడానికి అవకాశం లేనే లేదు. రక్షణ ద్వారా అంత ఆనందాన్ని, యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముట ద్వారా అంత ఆనందాన్ని మనం చూడొచ్చండి. కాబట్టి అనేక మంది కూడా రక్షణ పొందడానికి సిద్ధపడే వారిగా ఉండాలి. అదే చాలా మంది మాటలు వింటున్నటువంటి వారు కూడా రక్షణ పొందటానికి సిద్ధపడుతూ ఉన్నారు అని నమ్ముతూ ఉన్నా. ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి సిద్ధపడుతూ ఉన్నారు అని అనుకుంటూ ఉన్నా. అయితే సిద్ధపడేటటువంటి వారికి దేవాతి దేవుడు తగిన సిద్ధపాటునిచ్చి వారిని రక్షణ వైపునకు నడిపిస్తాడు. సిద్ధపాటు లేనటువంటి వారు నేను కూడా రావాలి అనే ఆలోచన ఉన్నట్లయితే, అసలు రక్షణ పొందటానికి నేనేమి చేయాలి అనే ఆలోచన ఉన్నట్లయితే అటువంటి వారితో ప్రభువు ఈ సమయంలో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి ఆలోచన మధ్య ఉన్నటువంటి వారందరితో సూటిగా స్పష్టముగా ప్రభువారు మాట్లాడబోతూ ఉన్నారు. లేఖనాలని ఆధారం చేసుకొని కొన్ని మాటలు కనుక మనం చూస్తే పుల్లారా, కొన్ని మాటలు మనం చదువుదాం. అపోస్తుల కార్యగ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటల క్రమాన్ని గనక మనం చూస్తే పుల్లారా, అపోస్తుల కార్యగ్రంథములు 16వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలను మనము చదువుకుందామండి. 16వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అక్కడ ఈ రీతిగా ఈ మాట రాయబడింది. వారిని వెలుపలకి తీసుకొచ్చి చెరసాల నాయకుడు చెప్తున్నటువంటి మాట, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని అడిగాడు వాళ్ళని. ఏమడిగాడంటే పుల్లారా, రక్షణ పొందటానికి నేనేమి చేయాలి? ఇప్పుడు రక్షణ పొందటానికి సిద్ధపడిపోయారు కొంతమంది. వారు ఏం చేసి ఉంటారు? యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే పాపము నుంచి విడుదలనిచ్చేటటువంటి నాథుడు అని నమ్మారు. కాబట్టి ఆయన యవన రక్తము మాత్రమే పాపము నుంచి విమోచించబడేటట్లు చేస్తుంది అని నమ్మారు. కాబట్టి వారు ఈ రీతిగా కొనసాగుతున్నారు. కానీ అనేక మంది ఇంకా రక్షణలోనికి రాలేకపోతున్నారు కదా. కానీ రావాలి అని ఆశ ఉంది. వారి ఆలోచనలు ఎలా ఉంటాయి? ఒకవేళ నేను రక్షణలోకి వస్తే నన్ను చూసి అనేక మంది సిగ్గుపడతారేమో, లేకపోతే వాళ్ళని చూస్తే నాకు ఒకలాంటి ఫీలింగ్ వస్తుందనో, ఎన్నాళ్ళు ఒక రకంగా జీవించి
ఎన్నాళ్ళు ఒక జీవితాన్ని జీవించి సడన్గా ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించుట ద్వారా వచ్చే జీవితాన్ని బట్టి అనేక మంది నన్ను ఏదోలో అనుకుంటారేమో అనే ఆలోచన సగటు కొంతమంది మనుషుల్లో ఉండొచ్చు. అటువంటి వారు అటువంటి ఆలోచన పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ప్రభువు అందరికీ సమానముగా తగిన కృపను ఇచ్చేటటువంటి ప్రభువుగా ఉన్నారు. అందుకనే రక్షణ పొందటానికి సిద్ధపడినటువంటి బిడ్డలు కూడా ఈ చెరసాల నాయకుడి వలె ఆయన ఏమడిగారని కనుక ఆలోచన చేయగలిగినట్లయితే, అయ్యవారా రక్షణ పొందటానికి నేను ఏమీ చెయ్యాలి అని అడిగినట్లుగా ఏమడిగారంటే పిల్లరా, రక్షణ పొందటానికి నేనేమీ చేయాలి. ఇప్పుడు రక్షణ పొందటానికి మనం డబ్బుని ఖర్చు పెట్టాల్సిన అవసరము ఉందండి? లేదు. రక్షణ పొందటానికి తీర్థయాత్రలు వెళ్ళాల్సిన అవసరం ఉందా పిల్లరా? లేదు. రక్షణ పొందటానికి మన స్థలాలు పొలాలు అమ్మేయవలసినటువంటి అవసరం ఏమైనా ఉందంటారా? ఏమీ లేదు. ఆయన అడుగుతున్నాడు అక్కడ, రక్షణ పొందటానికి నేనేమి చెయ్యాలి అని. అసలు చెరసాల నాయకుడు ఆ మాట చెప్పడానికి గల బలమైనటువంటి కారణాన్ని మనము చూడగలిగినట్లయితే పిల్లరా, పౌలు శీలలు పరిచర్య జరిగించుకుంటా వస్తూ ఉన్నారు. వారు పరిచర్య జరిగించుకుంటా వస్తూ ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో పుతోను అను దెయ్యము పట్టినదై సోద చెప్పుట ద్వారా ఒక చిన్న బిడ్డ తన యజమానులకు ఏమి తీసుకొస్తుందంటే బహులాభాన్ని తీసుకొస్తా ఉంది. సోద అంటే మీ అందరికి కూడా బహుగా తెలుసు. వాళ్ళు వస్తారు, జరిగేది చెప్తా ఉంటారు, జరగబోయేది చెప్తా ఉంటారు. ఏమండి, అవసరమైతే పూర్వ దినాల్లో ఏమి జరిగిందో కూడా చెప్తామంటారు వాళ్ళు అని అంటారు, కానీ ఏమాత్రం చెప్పలేరు వాళ్ళు. సరే, చాలామంది బలహీన మనుషులు ఉంటారు కాబట్టి తెలుసుకోవాలనేటువంటి ఆతృతతో, అమ్మ నాకు చెప్పమ్మా, నాకు సోది చెప్పమ్మా, నాకేం జరిగిద్ది, నా కుటుంబానికి ఏం జరిగిద్ది అని ఆమెకి కొంత అదే సోది చెప్పేటటువంటి వాళ్ళకి కొంత ధనాన్ని ద్రవ్యాన్ని ఇచ్చి ఏమండి చెప్పిస్తారు. కామన్గా అందరి కుటుంబాల్లో బాధలు ఉంటాయి. ఆమె అదే స్టార్ట్ చేసింది, నీ కుటుంబాల్లో బాధలు ఉన్నాయని. ఎవరి కుటుంబాల్లో బాధలు లేవు? అమ్మా మీ కుటుంబాల్లో బాధలు లేవా? ఆర్థిక ఇరుకులు లేవంటారా? అవన్నీ ఉంటాయి కదా. సాధారణంగా అన్ని కుటుంబాల్లో ఉండేటటువంటి బాధలు సహజంగా ఆమె ప్రస్తావిస్తూ ఏదో ద్రవ్యం సంపాదించడానికి కొన్ని మాటలు చెప్తా ఉంటుంది. ఈ మాటలకి ఈ బలహీన మనుషులు పడిపోయి ద్రవ్యాన్ని ఇచ్చేస్తారు. అయితే ఎప్పుడైతే పౌలు గారు ఆ చిన్న బిడ్డను చూశారో, లేఖనాల్లో రాయబడినటువంటి మాటలు కనుక మనం చూస్తే, ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పటం మొదలుపెట్టింది. ఎవరు అప్పటివరకు సోది చెప్పిన ఆమె, వీరు ఏ మార్గాన్ని ప్రకటించడానికి వస్తున్నారంట? రక్షణ మార్గాన్ని. దేవునికి స్తోత్రం. రక్షణ మార్గాన్ని ప్రకటిస్తానికి వస్తున్నారని ఆ యొక్క చిన్న బిడ్డ కేకలు వేసి చెప్పేటటువంటి విధానాన్ని అక్కడ మనము చూడొచ్చు. పౌలు గారు చాలా వ్యాకులు పడ్డారు, చాలా బాధపడ్డారు. ఒకానొక దినాన పౌలు గారు చేసినటువంటి పని గనక చూస్తే, దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపొమ్మని యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. దేవునికి స్తోత్రం. వదిలిపోయిన తర్వాత, గొప్ప కార్యం జరిగిన తర్వాత, మరి ఆమె సోది చెప్పడానికి లేదు కదా, ఆ దెయ్యం మొత్తం పోయింది కాబట్టి ఇప్పుడు యజమానులకి ఆమె ద్వారా లాభం రావట్లా. అది వరకు సోది చెప్పేది కాబట్టి ఏదో ఒక మాట చెప్పేసి ధనాన్ని ద్రవ్యాన్ని సంపాదించారు కాబట్టి ఇప్పుడు యజమానులకి ఏం రావట్లేదంట? ఆదాయం రావట్లా, లాభం రావట్లా. అప్పటి వరకు చూసిన ధనము ఒకేసారి ఒక కారణాన్ని బట్టి ఆగిపోతే
వారికి చాలా బాధ ఉండిద్ది. బాధ కంటే కోపం ఎక్కువ ఉండిద్ది. ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించారు. ఈ మనుషుల ద్వారా, ఏ మనుషులు వాళ్ళు? రక్షణ మార్గము తెలియపరిచే మనుషులు వాళ్ళు. దేవునికి స్తోత్రం. రక్షణ ఏ విధంగా పొందాలని తెలియపరిచేటటువంటి మనుషుల ద్వారా నాకు లాభం పోయిందని, ఆదాయం పోయిందని యజమానులు గమనించి వారిని ఇంకేం చేశారంటే, పిల్లరా లేఖనాల్లో గనక మనం చూస్తే వారిద్దరిని పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారు. ఇక అధికారుల యొద్దకు వెళ్తే ఆనాటి దినాల్లో తరచుగా మనకు తెలిసిందే, పౌలు గారు వాళ్ళు పట్టుబడతాం, వారి ద్వారా కొన్ని దెబ్బలు తినటం, మరలా వారి నుంచి విముక్తి పొందటం, మరలా యథావిధముగా ప్రభు యొక్క రక్షణ మార్గాన్ని తెలియపరచడం. ఇది పౌలు గారికి అలవాటు అయిపోయింది. ఇదేం కొత్త కదా ఆయనకి. దేవునికి స్తోత్రం. ఇదే కొత్తైన విషయం అయితే మనం ఆశ్చర్యపోవచ్చు. ఇది కొత్తగా దానికి అసలు ఏమాత్రం కూడా దీన్ని బట్టి బాధ లేదు, ఏమాత్రం భయం లేదు. ఎందుకంటే ఆయన ప్రకటించేది నజరేయుడైన యేసయ్యను కాబట్టి ఆయన విడుదలను ఇస్తాడు అని తెలుసుకున్నటువంటి ఆయన దీనికి భయపడకుండా చక్కగా ఉన్నాడు. అతనితో పాటు వెంబడించినటువంటి శిల కూడా చక్కగా ఉన్నారు. మరి అధికారులకు తెలిసినటువంటి విషయమే కదా పిల్లరా. అధికారులు ఏం చేశారంటే, రాయబడినటువంటి మాట కనుక మనం చూస్తే 22వ వచనంలో, అప్పుడు జన సమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చును, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. అలాగే చేశారు, కొట్టారు. కొట్టిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, వారిద్దరిని కూడా చెరసాల్లోనికి పంపించాలి అనే ఆజ్ఞ ఇవ్వటాన్ని మనం చూడొచ్చు. ఇదంతా కూడా మనకు తెలిసింది, అనేక సార్లు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఎవరైనా దెబ్బలు జరిగితే, ఎవరైనా ఈ రీతిగా బాధలో ఉంటే వారు బాధపడతారు. కానీ వీళ్ళు అలా బాధపడలేదంట పిల్లరా. చెరసాల్లోనికి వెళ్ళి వారు చేసినటువంటి పని గనక చూస్తే, మధ్యరాత్రి వేళ, ఆమేన్, గాఢ నిద్రలో ఉండే సమయం అది కదండి. మధ్యరాత్రి వేళ మనం ఏ స్థితిలో ఉంటాం? గాఢ నిద్రలో ఉంటాం. కానీ మధ్యరాత్రి వేళ వీరిద్దరూ ఏం చేస్తున్నారంటే, దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంతకుముందే ఆ అధికారులు చెరసాల్లోనికి పంపించి వేయబడినటువంటి తదుపరి చెరసాల నాయకుడికి ఆజ్ఞ ఇచ్చేశారు, జాగ్రత్తగా వీరిని కాపలాగాయని. మరి నాయకుడి పని అదే కదా, కాపలాగాసే పని. వీరేమో చక్కగా ప్రార్థన చేస్తూ ప్రభునకు కీర్తనలు పాటలు పాడుతూ ఉంటున్నటువంటి క్రమంలో మిగతా ఖైదీలు కూడా హాయిగా ఆ ప్రార్థన, ఆ కీర్తనలను వినుచూ ఉన్నారంటండి. ఎంత గొప్ప ధన్యత పురులారా. ఎక్కడ ఆ కృప పొందారు వాళ్ళంటే చెరసాలలో. మనం కనీసం మన గృహంలోనైనా పాటలు పాడం. మనం ఏమండి, గృహంలో అయినా మనం పాటలు పాడతామండి. సరే, గృహం దాకా మినహాయింపు వచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చిన స్వరమెత్తి మనం పాటలు పాడతామంటే లేదు. అదే మన స్వరం వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే చోట్ల వినపడమంటే మన స్వరం కంటే వేరే వాళ్ళ స్వరము ఏమాత్రం వినపడదు, మన స్వరమే వినపడిద్ది. కానీ ఖైదీలు ఎంత ధన్యులో చూడండి. ఖైదీలు ఏం చేస్తున్నారంటే, వారు చేసేటటువంటి ప్రార్థన, కీర్తనలన్నీ కూడా చక్కగా వింటూ ఉన్నారు. తర్వాత అద్భుతం జరిగింది, మహాభూకంపం కలిగింది, చెరసాల పునాదులు ఎదిరాయి, వెంటనే తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఊడాయి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా మనకు తెలుసు. అయితే వెంటనే చెరసాల నాయకుడు నిద్ర నుంచి మేలుకొని ఆయన చేసిన పని ఏంటంటే, చెరసాల తలుపులు తెరిచి ఉండటాన్ని బట్టి ఖైదీలు పారిపోయారు అని అనుకొని కత్తి దూసి తనను తాను చంపుకోవాలి అని అనుకున్నారు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ అంతా ఆయనదే. ఖైదీలు ఒక్కలు పారిపోయినా రెస్పాన్సిబిలిటీ అంతా ఎవరు వహించాలి? చెరసాల నాయకుడే వహించాలి. కాబట్టి అమ్మో, ఘోరం జరిగిపోయింది, తలుపులు తెరవబడ్డాయి, ఖైదీలు పారిపోయారేమో, ఇదిగో నిన్న వచ్చినటువంటి పౌలు శిల కూడా జాగ్రత్తగా చూడమన్నారు, వారు కూడా వెళ్ళిపోయారేమో అని బాధపడిన ఆ నాయకుడు తనని తాను చంపుకోవటానికి, ఆ కత్తి దూయటానికి కూడా సిద్ధపడినప్పుడు పుల్లారా, పౌలు గారు చెప్పినటువంటి మాట, నీవు ఏ హానియు
చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా పౌలు గారు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కగా అదంతా అయిపోయిన తర్వాత అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు సౌలుకును శిలకును సాగిలపడ్డాడు. వారు చెరసాలలోనికి వచ్చేటప్పుడు చెరసాల నాయకుల్లో వణుకు ఏమాత్రం లేదు. ఉందండి, వణుకుంది అక్కడ? వణికాడా వాళ్ళని బట్టి? నో, వణకల. కానీ ఎప్పుడైతే ఈ అద్భుతం జరిగిందో పిల్లరా, అద్భుతము జరిగినటువంటి వెంటనే వణుకుచు పౌలుకును శిలకును సాగిలపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెరసాల నాయకులకు చాలా పవర్ ఉంటుంది. వాళ్ళు ఖైదీల్ని చాలా కమాండ్తో చూస్తారు. అవునా కదా పిల్లరా? వారు కూర్చోమంటే, నాయకుడు కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి, నువ్వు ఇక్కడ ఉండొద్దంటే ఉండకుండా వెళ్ళిపోవాలి. అటువంటి నాయకుడు ఇప్పుడు ఏమవుతున్నాడు? వణుకుచూ ఉన్నాడంట. ఎవరిని బట్టి? పౌలు శిలను బట్టి. చెరసాలలోనికి రాకముందు ఆ ఇద్దరిని చూసిన నాయకుడు వణకలా. అదే విధముగా యజమానునికి అప్పటి వరకు సోద ద్వారా వచ్చేటటువంటి లాభము మొత్తం కూడా పోయిందని, ఈ కారణాల ద్వారా వీరు చెరసాలలోనికి వచ్చారు కాబట్టి ఇప్పుడు నాయకుడికి క్లియర్గా అర్థమైపోయింది. నాయకుడికి క్లియర్గా అర్థమైపోయి రక్షణ మార్గము వీరు తెలియచెప్పేటటువంటి వారిగా ఉన్నారు కాబట్టి, అయ్యలారా రక్షణ పొందటానికి నేనేమి చెయ్యాలి? అప్పుడు పౌలు గారు డబ్బులు ఇవ్వాలి అని అన్నాడా? అన్నారండి? రా, నువ్వు ఇప్పుడు నాయకత్వం చేసి ఈ జాబుని చేసి సంపాదించిన సంపద అంతా మా దగ్గర తీసుకురా అని అన్నాడా? ఏమన్నా అన్నాడా? అనలేదు కదా. లేకపోతే నువ్వు నివసిస్తున్న గృహం నా పేరు మీద రాసేయి, నాకు పరిచర్యకు ఉపయోగపడుతుంది అని అన్నాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దీనత్వంతో నేనేం చేయాలి అన్నప్పుడు పులర చెప్పిన చక్కటి సమాధానాన్ని గనక మనం చూస్తే, అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరి మీద విశ్వాసం ఉంచాలంట? ప్రభువైన యేసు మీద. ఎందుకు ఆయన మీదే ఉంచాలి? ఒక చెరసాల నాయకుడికి ఆ డౌట్ రావచ్చాము. వీళ్ళేం చెప్పారు? యేసు మీద నమ్మకం ఉంచు. ఆయన మీద నమ్మకం లేకపోతే రక్షణ రాదా అంటే, పూర్తిగా రక్షణ ఏమాత్రం రానే ఎక్కడ కూడా భూమి మీద ఏ నామము ద్వారా రక్షణ లేదు. ఒక్క పరిశుద్ధుడు మహోన్నతుడు నజరేయుడైన యేసు నామము ద్వారా మాత్రమే రక్షణ. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచితే చాలయ్యా, నీకేమొస్తుంది? రక్షణ వస్తుంది. అడిగిన ప్రశ్నకి జవాబు వచ్చేసింది. అడిగిన ప్రశ్నకి ఏమొచ్చేసిందంట? జవాబు వచ్చేసి చక్కగా ఆనందంగా సంతోషంగా వారిని అతడు ఏం చేశాడో తెలుసా పుల్లారా? తన ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనాన్ని పెట్టించడాన్ని మనం చూడొచ్చు. అంత మాత్రమే కాదు కానీ శ్రేష్టమైనటువంటి మాటకి రాయబడింది కదా, ఆ మాట గనక మనం చూస్తే, అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. దేవునికి స్తోత్రం. అంటే బాప్తిస్మం అనగా యేసునామములో రక్షణ వారు పొందారు. ఎవరు? అతడును అతని ఇంటి వారందరూ. ఇప్పుడు అతని ఇంటి వారందరూ కూడా ఈ యొక్క గొప్ప కార్యమును విన్నారు కాబట్టి, నాయకుడు తన యజమానుడు చెప్పినటువంటి మాటలు ఇంట్లో ఉన్నటువంటి వారు విన్నారు కాబట్టి, ఆ మాట ద్వారా ఏమొచ్చిందంట? రక్షణ ఆ కుటుంబానికి వచ్చింది.
అంటే యేసయ్య మాట కుటుంబానికి ఏం తీసుకొచ్చిద్దండి? ఆమేన్. యేసయ్య మాట నమ్ముట ద్వారా, యేసయ్య మాట అంగీకరించుట ద్వారా భూమి మీద నివసించే ప్రతి జనాభాకి, ప్రతి జనులకు, వారు ఏ తెగకు సంబంధించినా, ఎవరికి సంబంధించినా వారికి, వారి కుటుంబానికి యేసయ్యను నమ్ముకుంటే, యేసు వాక్యమును నమ్ముకుంటే నిశ్చయముగా వారికి రక్షణ ఏమండి వస్తుంది. ఇప్పుడు ఈ గొప్ప ఆనందములో ఎవరుండిపోయారు? చెరసాల నాయకుడు ఉండిపోయాడు. రక్షణ పొందినటువంటి ఆనందాన్ని ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అంతకుముందు ఆ జాబు ద్వారా వచ్చేటటువంటి డబ్బు వల్ల వచ్చే ఆనందాన్ని చూశారేమో, కలిగి ఉన్నటువంటి వాటన్నిటిని బట్టి వచ్చే ఆనందాన్ని చూశారేమో. కానీ యేసు అనే ఒక మనుష్యుడు ఆ కుటుంబంలోనికి రాగానే, వారి జీవితంలోనికి రాగానే నిజమైన ఆనందాన్ని చెరసాల నాయకుడు, వారి కుటుంబము చూస్తూ ఉన్నారు. పిల్లరా, ఎంత గొప్ప కృప చూడండి. యేసు అనే ఒక మనుష్యుడు వారి జీవితాల్లోనికి వచ్చిన వెంటనే వారికి నిజమైన ఆనందం వచ్చింది, నిజమైన సంతోషం వచ్చింది. ఆ సంతోషము నేటి దినాన మనం కలిగి ఉండాలంటే ఆయన వలె మనం ఏం చేయాలంటే రక్షణ పొందడానికి మనమేమి ఏమి చేయాలని అడిగితే యేసుక్రీస్తు నామమున విశ్వాసముంచి ఆయన నామములో బాప్తిస్మమును తీసుకున్న ప్రతి బిడ్డకు రక్షణ నిత్యముగా వస్తుంది. తద్వారా ఆనందాన్ని, సంతోషాన్ని చూస్తారు. ఇన్ని చెప్పిన మనుషులు, మానవులు లోపడతలేదు. పుల్లరా, యేసయ్య నామములో రక్షణ ఉంది, యేసయ్య నామములో శక్తి ఉంది, బలం ఉంది అని వాక్యము పుల్లరా విస్తరించబడతా ఉన్నప్పటికీ కూడా అనేక మంది ఇంకా ఎలా ఉంటున్నారంటే నమ్మని వారుగానే ఉంటున్నారు. కానీ పుల్లరా, యేసయ్య మన కోసము మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన ద్వారా రక్షణ ఉందని నమ్మితే నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని మనము చూస్తాం. మనుషులు నమ్మకపోయినా ప్రకృతి యేసయ్య ద్వారా రక్షణ ఉందని, యేసయ్య మరణము ద్వారా, తిరిగి లేచుట ద్వారా, కార్చబడిన యవన రక్తము ద్వారా రక్షణ ఉందని ప్రకృతి నమ్మిందండి. దేవునికి స్తోత్రం. మనుషులు నమ్మట్లేదు కానీ ఎవరు నమ్ముతున్నారంట? ప్రకృతి నమ్మింది. ఒకసారి ఆ మాట కనుక మనం చూస్తే మత్తయి సువార్తలో ఒక మాటను మనం చదువుదాం పిల్లరా. మత్తయి సువార్త 27వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదాం. 27వ అధ్యాయము 51వ వచనాన్ని, 51వ వచనం, 2 వచనాలు కనుక మనం చూస్తే, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను అనే మాటలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కేక వేసి తన ప్రాణాన్ని విడిచినప్పుడు జరిగిన ఒక అద్భుత ఆశ్చర్యకరమైన సంగతులు కనుక మనం చూస్తే, దేవాలయపు తెర ఏమైందంటే పులారా, పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. దేవాలయపు తెర బహు బలమైనటువంటి తెర పులారా. అది 2 ఏనుగుల బలము కలిగినటువంటి బలముతో దానిని చింపిన ఆ తెర చినగదు. కానీ ఎవరు ప్రాణం విడిచినప్పుడు ఆ తెర చినిగిపోయింది? యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణము విడిచినప్పుడు. ఎవరి కోసం? మనందరి కోసం. 2వది రాయబడిన మాట, భూమి వణికెను. ఏమైందండి? భూమి వణికిపోయిందంట. భూమి సాధారణంగా ఎప్పుడు వణికిద్దండి? భూకంపాలు వచ్చినప్పుడే భూమి వణుకుతా ఉండుద్ది. కానీ యేసయ్య మరణించినప్పుడు భూమి వణికింది. రాయబడిన మరొక మాట, బండలు బద్దలాయెను. దేవునికి స్తోత్రం. పెద్ద పెద్ద బండలు ఏమైపోయాయంట? బద్దలైపోయాయి. ఒక సాధారణ మనుషుడు చనిపోతే తెర 2గా చినగదు. సాధారణ మనుషుడు చనిపోతే భూమి వణకదు. సాధారణ మనుషుడు చనిపోతే బండలు బద్దలుగా అవుతాయండి. చాలా మందిని మనం చూసాం. మనకంటే ముందుగా ప్రభునందు నిద్రించేవారు మనం చూసాం కదా. వారు చనిపోయినప్పుడు ఏమైనా భూమి వణికిందా? బండలు బద్దలయ్యాయా? సమాధులు తెరవబడ్డాయా? ఏమైనా కిటికీకి కట్టినటువంటి తెరైనా చినిగిందా?
లేదు కదా. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? యేసయ్య చనిపోయినప్పుడు. అంటే ప్రకృతి నమ్మిందా లేదా? లోకరక్షకుడు మరణించాడని. ఆమేన్. లోకరక్షకుడు లోకము కోసము మరణించాడని ప్రకృతి నమ్మింది. ప్రకృతి లోబడి తెర రెండుగా చిరిగింది, భూమి వణికింది, బండలు ఏమయ్యాయంట పులారా? బద్దలుగా అయిపోయాయి, సమాధులు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. అవి నమ్మాయండి. చనిపోయింది లోకరక్షకుడని, చనిపోయింది మానవులందరి కొరకై ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి లోకరక్షకుడని. ఎన్ని కార్యాలు జరుగుతూ ఉంటే, ఇన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటే మానవుడు ఇంకా లోబడకుండా, మానవుడు ఇంకా లొంగకుండా, ప్రకృతి లోబడిన మానవుడు లోబడకుండా ఇంకా రక్షణలోనికి రాకుండా పాపపు జీవితంలో, శాపపు జీవితంలో, అంధకార చీకటి స్థితి జీవితాల్లో అనేక మంది కొనసాగుతున్నటువంటి వారితో ప్రభు అంటున్నాడు, నేటి దినాన మీరు నా యందు విశ్వాసం ఉంచితే రక్షణలోనికి నేను నడిపిస్తానని. అంధకారంలో మగ్గిపోతున్న ప్రియులతో ప్రభు అంటున్నటువంటి మాట, ఏమాత్రము వెలుగుకరమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన దినములు లేక ఇంకా పాపపు బంధకాలలో ఉండిపోతున్న, చీకటి స్థితిగతుల్లో ఉండిపోతున్నటువంటి ప్రియ బిడ్డలందరితో యేసయ్య చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆ రక్షణను నేను శీఘ్రముగా అనుగ్రహిస్తానని. ఆమేన్. ఆయన యందు విశ్వాసం ఉంచాలి, మాట యందు విశ్వాసం ఉంచాలి. నమ్మిన వారు ఆయన నామంలో బాప్తిస్మమును పొందితే అమ్మా నిజమైన ఆనందాన్ని చూస్తాం, నిజమైన సంతోషాన్ని చూస్తాం. కష్టాల్లో ఉన్న ప్రభువు వాటన్నిటిని కూడా తీసివేసి ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభు మనకిస్తాడండి. కాబట్టి ఆయన సొంత రక్షకుడిగా మనం అంగీకరించాలి. చెరసాల నాయకుడు తన కుటుంబముతో అంగీకరించాడు, గొప్ప నెమ్మదిని పొందాడు. బైబిల్లో అతని పేరు లిఖించబడతాన్ని మనము చూస్తున్నాం. ఇక ఆనందం అయిపోయింది వాళ్ళ కుటుంబం. పౌలు సెల్లు, అసలు పౌలు గారు గృహానికి రావటం అంటే మామూలు విషయం అయిపోలారా? మామూలు విషయం అంటారా? ఒక పెద్ద దైవజనుడు నేటి దినాన మన గృహానికి వస్తే ఎంత ఆనందంగా ఫీల్ అవుతాం. పౌలు గారు కూడా అంత పెద్ద దైవజనుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. పౌలు గారు అడుగు పెట్టారు. వారి ఆనందాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఎందువల్ల వారికి ఆనందం వచ్చిందంటే క్రీస్తును నమ్మారు, వాక్కును నమ్మారు, యేసు నామములో రక్షణ ఉంటుందని, రక్షణ ఉందని వారు నమ్మారు. కాబట్టి వారు సంతోషాన్ని చూశారు, కాబట్టి ఆనందాన్ని పొందారు. నీవు ఆనందాన్ని చూడాలంటే అమ్మ, మనము ఆ సంతోషాన్ని చూడాలంటే లోకంలో ఉండేటటువంటి సంతోషాలు క్షణికముగా ఉంటాయి. అంటే కొన్ని దినాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. డబ్బున్నంత కాలం కొంత ఆనందంగానే ఉంటాం. డబ్బు అయినప్పుడు మరలా డబ్బు కోసం బాధలు, కష్టాలు పడాల్సిందే. కానీ ప్రభులోనికి వస్తే డబ్బున్నా లేకపోయినా ఎలాగుంటాం? ఆనందంగానే ఉంటాం. ఆమేన్. సంపద ఉన్నా లేకపోయినా ఎలాగుంటాం? ఆనందంగా. ఎవరు? ఎందుకని? ఆయన మన పక్కన ఉండగా ఇవన్నీ మనకెందుకు పుల్లారా? ఆయనే ఉండగా, ఆయనే మనకు తోడుగా, అండగా, కొండగా ఉండగా ఇక దాని మించిన సంతోషం ఇక లోకంలో ఏముండిద్ది? యేసయ్యే నా పక్కన ఉన్నాడనే మాట ద్వారా వచ్చే సంతోషము కంటే ఎంత ధనమున్నా ఆ సంతోషము నిష్ప్రయోజనమే నా దృష్టిలో. ఎంత ఆస్తి పాస్తులున్నా నిష్ప్రయోజనం. ఎందుకంటే మన పక్కన లోకాన్ని రక్షించటానికి వచ్చిన నజరేయుడు ఉన్నాడు కాబట్టి. కొన్నిసార్లు కొంతమంది మనుషులు మన పక్కన ఉంటే మనకు చాలా ఆనందం వేసింది. చాలా సంవత్సరాల తర్వాత కొంతమందిని చూస్తే మనకు ఆనందం వేసింది. లేకపోతే మన యజమానుడు, మన యజమానురాలు, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వారే కొన్ని దినాల పాటు జాబ్కి దూర ప్రాంతములకు వెళ్ళి మరలా తిరిగి వచ్చినప్పుడు వాళ్ళని చూసినప్పుడు మనకి ఆనందం, సంతోషం కలుగుతూ ఉంటుంది. కానీ ఈ ఆనందము ఎవరి ద్వారా వచ్చే ఆనందం అంటే యేసయ్య ద్వారా, ఆయన మన పక్కన ఉండుట ద్వారా, ఆయన రక్షకుడుగా అంగీకరించిన విధానము ద్వారా వచ్చే ఆనందము వెలకట్టలేనిదండి, కొలవలేనిదండి. అది ఆ ఆనందాన్ని మనం ఏమాత్రం అంచనా వేయలేనిదండి. అది
అతి ఆనందం కోసం అనేక మంది నేటి దినాన ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా ఎదురు చూడనటువంటి బిడ్డలకు కూడా ఒక సేవకుడిగా చెప్తున్నటువంటి మాట, యేసుక్రీస్తు నామములో విశ్వాసముంచి బాప్తిస్మమును తీసుకొని ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీకును నీ కుటుంబానికి నిజమైన ఆనందము, సంతోషము యేసుక్రీస్తు ప్రభువారు రాను దినాల్లో మీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. మీ అందరికి ఇవ్వబోతున్నారు పిల్లరా. ఈ సన్నిధిలో ఉన్నటువంటి మనకి, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి వారికి, ప్రతి కుటుంబానికి, వారు దూర ప్రాంతంలో ఎక్కడి నుంచి ఈ మాటలు విన్నా ఆయనను గనక అంగీకరిస్తే, ఆయన సొంత నాయకుడిగా, యజమానుడిగా, రక్షకుడిగా అంగీకరిస్తే నిజమైన ఆనందాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో పుల్లారా, లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఇప్పుడు వరకే దుఃఖంతో ఉన్నామేమో, వేదనతో ఉన్నామేమో, చీకటి పరిస్థితుల్లో ఉన్నామేమో, ఇంకా నాకు ఈ స్థితి మారదేమో, ఈ పరిస్థితులు మారవేమో, ఇంకా నేను నా కుటుంబం ఇలాగే ఉండిపోవాలా, దినదినము సంవత్సరం ఇలాగే ఉండిపోవాలా, ఇక వెలుగు రాదా, ఏ విధమైన ఆశీర్వాదం రాదా, నిరాశలో నిట్టూర్పులో ఉన్నటువంటి ప్రభువు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నారు. నిరీక్షణ కోల్పోవద్దు. సొంత రక్షకుడికి అంగీకరించిన వారికి ఆయన సమీపంగా ఉన్న దేవుడు, ఆనందము వైపునకు నడిపించే దేవుడు, సంతోషం వైపునకు నడిపించే దేవుడు, కోల్పోయిన సమస్తాన్ని మరలా నీకు అనుగ్రహించి నిజమైన ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి కలిగి ఉన్న మనుషులందరూ కూడా ధన్యులే. ఇంకా అనేక మంది ఆయనను ఆ రీతిగా రక్షకుడిగా కలిగి ఉండులాగున వారి నిమిత్తమై మనం ప్రార్థన చేద్దాం. వారందరికీ అట్టి రక్షణ వైపునకు మనం నడిపించడానికి ప్రయాసపడదాం. అట్టి కృపా, శక్తి, జ్ఞానము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడు అనేక మంది బిడ్డలను తన సొంత కుమారులుగా, కుమార్తెలుగా దేవాతి దేవుడు స్వీకరించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేద్దాం పుల్లారా. విత్తబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. జీవాధిపతి, సర్వాధికారి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఘనమైన దేవా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. రక్షణ పొందడానికి నేనేమి చేయాలి అని చెరసాల నాయకుడు అడిగినప్పుడు మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమాధానము ఆయన యందు విశ్వాసం ఉంచాలని, ఆ రీతిగా నాయకుడు తన కుటుంబపు వారు విశ్వాసం ఉంచి బాప్తిస్మమును పొందారు. నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని చూశారు. అతి కృప సన్నిధిలో ఉన్న మాకును, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకును, సార్వత్రిక క్రైస్తవ సంఘమునకును అతి కృప దయచేయండి. లోకాన్ని విడిచిపెట్టి నాయన మీలో ఎదిగే, మీలో ఫలించే గొప్ప కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అతి ధన్యత వైపునకు నాయన ప్రతి వారు నడిచినట్లుగా సహాయము దయచేయండి. ప్రకృతి లోబడింది నాయన, మనుషులు కొన్ని కారణాల వల్ల లోబడలేకపోతున్నారు నాయన, వారిని కూడా సరిచేయండి. లోపాలను ఆయన సరిచేయండి. వారు మీకు లోబడి నిజమైన రక్షకుడిగా మిమ్మల్ని అంగీకరించి నిజమైన ఆనందము, సంతోషము రాను దినాల్లో చూచే కృప మీరు మాత్రమే అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి.